సంక్రాంతి పండుగ సందర్భంగా పట్టణాల్లో ఉండే ప్రజలు సొంతూర్లకు చేరుతున్నారు. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో ఉండే ఆంధ్రప్రదేశ్తో పాటు తెలంగాణలో ఉండే వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజలు వారి సొంత గ్రామాలకు చేరుకుంటున్నారు. ఈ క్రమంలో జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ కూడా అయింది. హైదరాబాద్ విజయవాడ రూట్లో అన్ని టోల్ ప్లాజాల వద్ద వాహనాలు పెద్దగా నిలిచిపోయాయి. ఈ నేపథ్యంలో నల్గొండ జిల్లా కేతేపల్లి మండలం కొర్లపాడు టోల్ ప్లాజా వద్ద వాహనాలు భారీ ఎత్తున నిలిచిపోయాయి. కొర్లపాడు వద్ద మొత్తంగా 12 బూతులుగా విజయవాడ వైపు 8 టోల్ బూత్లను తెరిచి వాహనాలను పంపిస్తున్నారు. అత్యవసర పరిస్థితుల్లో టోల్ ప్లాజా వద్ద ఓ అంబులెన్స్ క్రేన్ను అందుబాటులో ఉంచామని టోల్ సిబ్బంది తెలిపారు. ఇక ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి సైదులు అందిస్తారు. సంక్రాంతి పండుగ సందర్భంగా ఇప్పటికే నగరవాసులు పల్లెబాట పట్టారు. దాంతో జాతీయ రహదారి ఏదైతే ఉందో హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై ఇప్పటికే వాహనాల రద్దీ కొనసాగుతూ ఉంది. చూడొచ్చు, ఏదైతే వాహనాల రద్దీ అయితే ఇప్పుడు క్రమంగా పెరుగుతూ ఉందని కూడా చూడొచ్చు. ఏదైతే నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి టోల్ ప్లాజాలు ఏదైతే ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి టోల్ ప్లాజాలు ఏవైతే ఉన్నాయో, ఇటు యాదాద్రి జిల్లా చౌటుప్పల్ పంతంగి టోల్ ప్లాజా కావచ్చు, ఇటు మిర్యాలగూడ పరిధిలో ఉన్నటువంటి ఏదైతే మాడులపల్లి టోల్ ప్లాజా కావచ్చు, ప్రధానంగా గొర్లపాటు టోల్ ప్లాజా కావచ్చు, ఇప్పటికే పూర్తిగా వాహనాలు స్తంభించినట్టు పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. దాదాపుగా గత రాత్రి నుండి ఉన్నటువంటి ఈ ఏదైతే వాహనాల రద్దీ ఏదైతే ఉందో, ఇప్పటికే దీనికి సంబంధించి వాహనాలను దృష్టిలో ఉంచుకొని ఏదైతే ఇప్పటికే టోల్ ప్లాజా సిబ్బంది కావచ్చు, అదేవిధంగా జిల్లా పోలీసు యంత్రాంగం కావచ్చు, ఇప్పటికే అప్రమత్తమైనటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. దాదాపుగా ఏదైతే వీళ్ళకు స్పెషాలిటీస్ కూడా కల్పిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే వీళ్ళకు ఎలాంటి అవాంఛనీయ అంటే రోడ్డు ప్రమాదాలు సంభవించినప్పుడు కూడా, అంటే వాహనదారులకు రోడ్డు ప్రమాదాలు సంభవించినప్పుడు కూడా ఇప్పటికే వీళ్ళకు 30 కిలోమీటర్లకు ఒక క్రేన్ను, అదేవిధంగా టాయింగ్ వాహనం, దాంతోపాటు ఒక అంబులెన్స్ను కూడా ఏర్పాటు చేసినట్టు కూడా తెలుస్తూ ఉంది. ప్రధానంగా మనం చూస్తున్నటువంటి ఏదైతే రష్ ఏదైతే ఉందో, ఇది గత రాత్రి నుండి కూడా కొనసాగుతుందని కూడా చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి ఇప్పటికే ప్రస్తుతం కొర్లపాటు టోల్ ప్లాజా వద్ద ఉన్నటువంటి ఏదైతే 12 బూతులకు గాను 8 బూతుల ద్వారా ఇటు ఆంధ్ర అంటే విజయవాడ వైపు మళ్ళిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే మనం విజువల్లో చూపిస్తూ ఉన్నటువంటి ఏదైతే వాహనాలు ఏవైతున్నాయో, ఇది పూర్తిగా ఆంధ్ర వైపు వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే ఫాస్టాగ్ విధానం అనేది కూడా ఉండడంతో వాహనాలు సులువుగా వెళ్తూ ఉన్నాయి. దానికి సంబంధించి ఇప్పటికే కొన్ని ఏదైతే అంటే ఫాస్టాగ్ విధానం ఉన్నప్పటికీ కూడా వాహనాల రద్దీ అయితే ఇంకా కొనసాగుతూ ఉందని కూడా చెప్పుకోవచ్చు. ఇప్పటికే జిల్లా యంత్రాంగం, పోలీసు యంత్రాంగం అప్రమత్తమై జిల్లా పోలీసు యంత్రాంగం అప్రమత్తమై ఇప్పటికే పటిష్టమైన చర్యలు చేపట్టినప్పటికీ ఇంకా కూడా రష్ కొనసాగుతూ ఉంది. ఇది నల్గొండ జిల్లాలోని తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ వీరేందర్తో సైదులు, ANN నల్గొండ.